గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇవాళ నా ఆఫ్ డే వర్క్ ఆఫ్ డే కానీ పనికి కాదు. సో ఐఎమ్ క్లీనింగ్ అప్ మై డెస్క్. అశోక్ ఆఫీస్కి వెళ్ళిపోయింది అండ్ నా స్లీప్ స్కెడ్యూల్ ఇట్స్ టోటలీ మెస్డ్ అప్ బికాస్ పాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి ఐఎమ్ స్లీపింగ్ ఆఫ్టర్ 2 or 3, సో వేకింగ్ ఎట్ 10. ఇట్స్ లైక్ డేస్ ఎలా అయిపోతున్నాయో తెలియట్లేదు, బట్ ఐ నీడ్ టు ఫిక్స్ దిస్ బికాస్ డ్యూ టు మై వర్క్ ఐ కుడెంట్ ఏబుల్ టు స్లీప్ ఎర్లీ. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా దిస్ ఈజ్ అ మేజర్ కన్సర్నింగ్ థింగ్. నౌ ఐ నీడ్ టు ఫిక్స్ దట్, బట్ బిఫోర్ దట్ కొంచెం నా డెస్క్ ఇవాళ సర్దాలి. అండ్ యాక్చువల్లీ నా పాత దాంట్లో ఇక్కడంతా దేర్ యూస్ టు బి స్టిక్కర్స్, పెద్దవి ఒక ఈ సైజు స్టిక్కర్స్ ఉండేవి, ఒక 15 అట్లా. బట్ ఇక్కడ పెట్టలేదు, చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మానిటర్ వస్తుంది, అక్కడ నా కూలింగ్ ప్యాడ్ వచ్చి దాని పక్కన దాని మీద ల్యాప్టాప్, ఇటు పక్కన ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఇక్కడ మౌస్ అండ్ కీబోర్డ్. సో ఇవాళ కొంచెం ఇది ఫాస్ట్గా సర్దేసి వీడియోస్ ఎడిట్ చేయాలి. సో దట్ ఈస్ వన్ టాస్క్ ఫర్ టుడే. అండ్ సో లిటిల్ హార్ట్స్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళలేకపోతున్నాం. సో ఇవాళ ఈవినింగ్ వెళ్తున్నాం యాక్చువల్లీ. బట్ దట్స్ ద అప్డేట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఐ డోంట్ లైక్ దిస్ మెస్సీ, ఈ వైర్లు నచ్చట్లేదు. బట్ దేర్ ఈజ్ లైక్ ఒక మేనేజ్మెంట్ బాక్స్ కొన్నా, కానీ అదేమవుతుందంటే ఇది ఫిక్స్ అవ్వట్లేదు, అందులో ఇది ఫిక్స్ అవ్వట్లేదు. సో ఇంకొకటి బాక్స్తో ఇన్బుల్ట్ ఈ స్పైక్ వచ్చేది ఒకటి ఉంది, కానీ అది కొంటే ఇది వేస్ట్ అయిపోతుంది. అది అరౌండ్ 3,500 ఉంది. సో కానీ నా కన్సర్న్ ఏంటంటే అందులో 2 ల్యాప్టాప్ ఛార్జర్స్, ఇప్పుడు నేను 2 వాడతా, ఇదొకటి ఈ 2 అందులో ఫిక్స్ అవుతాయి లేదని అది డౌట్. అది బయట ఎక్కడన్నా కనబడితే ఒకసారి వెరిఫై చేసి తీసుకోవాలి, కానీ అది తీసుకుంటే ఇది వేస్ట్ అయిపోతుంది. సో అదే చూస్తున్నా, ఖాళీ దీనికి ఏదన్నా లేకపోతే కార్డ్బోర్డ్ ఏదన్నా కట్ చేసి అందులో ఫిట్ చేస్తే బాగానే ఉంటుంది, చూడాలి. లేదంటే ఇక్కడ ఏదన్నా ఇక్కడ కానీ ఒక స్క్రూస్ డ్రిల్ చేసి దీన్ని దానికి హ్యాంగ్ చేయొచ్చు. కాకపోతే ఇంకొకటి వర్స్ట్ థింగ్ ఏంటంటే దీనికి స్క్రూస్ ఫిట్ చేయడానికి ఉండవు దీనికి. సో దిస్ ఈజ్ అన్ టేబుల్, ఇలా టేబుల్ మీద పెట్టుకునేది, ఇలా టేబుల్ మీద పెట్టుకోవాలి. సో దీని సైజుకి ఏమన్నా కార్డ్బోర్డ్ ఏమన్నా కట్ చేసి కార్డ్బోర్డ్లో పెట్టితే సో మై టేబుల్ విల్ లుక్ క్లీన్. ఇప్పుడు చాలా టైడీగా ఉంటుంది. ఇవి కనిపించవు యాక్చువల్లీ, ఇక్కడ ల్యాప్టాప్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇవి వెనక్కి పుష్ అయిపోతాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ డూయింగ్ దిస్. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ మై వైఫై. నా వైఫై వచ్చేసి అక్కడ హాల్లో ఉంటుంది, దాని నుంచి దీనికి వైర్లెస్ వైఫై ఎక్స్టెండర్ కింద దీన్ని కాన్ఫిగర్ చేసి ఇక్కడ నుంచి నేను ల్యాన్ కేబుల్తో వాడతాను అనమాట. సో దిస్ ఈజ్ అన్ అనదర్ జుగాడ్. సో ఇది 16 amperes అండ్ సో ఇందులో 16 amperes ఉంటుంది అనమాట. సో ప్రీవియస్లీ ఏం చేశానంటే నేను నాకు ఇలా ఉన్న దగ్గర ఇక్కడ నేను ఇంకొక ప్లగ్ వేయించుకొని లైక్ 16 amps వేయించుకున్నా. బట్ ఇక్కడ అంత స్కోప్ లేదు. సో ఏం చేశానంటే ఐ బాట్ అండ్ కన్వర్టర్, 16 amps కన్వర్టర్, ఇది 16 to 9 amps. సో దీన్ని డైరెక్ట్గా నా ప్లగ్ బోర్డ్లో ప్లగ్ చేసేసుకుంటే ఇట్స్ వర్కింగ్. బట్ నాకు ఛార్జింగ్ లైక్ ఫోన్ ఛార్జర్ స్లాట్ మిస్ అయిపోయింది ఇక్కడ. సో 1 is for monitor, 1 is for Wi-Fi, 1 is for office laptop, 1 is for my personal laptop. But phone అయితే మిస్ అయింది. బట్ ఐ హ్యావ్ USBs హియర్. ఈ USBs వల్ల కవర్ అవుతుంది. కేబుల్స్ నైస్లీ టైడ్. ఇది నా ఆఫీస్ ల్యాప్టాప్ది, ఇది నా పర్సనల్ ల్యాప్టాప్ది. దిస్ ఈస్ రౌటర్ది ప్లగ్, ఇది దిస్ ఈస్ LAN కేబుల్ అండ్ దిస్ ఈస్ అన్ Type C కేబుల్ అండ్ దిస్ ఈస్ అన్ వాచ్ ఛార్జర్. ఇది మానిటర్ ప్లగ్, ఇది వచ్చేసి HDMI. సో లెట్స్ కీప్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. లెట్స్ ప్లగ్ అండ్ ప్లే.
ఏంటబ్బా అయ్యో. సో ఏంటి వైర్ ఆల్రెడీ నేను వెనకాల ఇందులో స్టఫ్ చేశాను, ఏంటి రావట్లేదని చూస్తున్నా. యాక్చువల్లీ మానిటర్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, సో అందుకనే దానికి తగ్గట్టు ఉంది అది. మై బ్యాడ్. ఫైనల్లీ నా డెస్క్ అయితే క్లీనప్ కంప్లీట్ అయిపోయింది. ఐ విల్ షో యూ వాట్ ఐ హ్యావ్. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ల్యాప్టాప్, మానిటర్ ఫర్ బోత్. ఇది వాడితే దీనికి కనెక్షన్ ఉంటుంది, ఇది ఆఫీస్తో అయితే దీని నుంచి దీనికి కనెక్షన్ ఉంటుంది HDMI నుంచి. అండ్ దిస్ ఈజ్ ఎ కప్ హోల్డర్. అండ్ దిస్ ఈజ్ మై క్యూట్ లిటిల్ స్పీకర్. ఈ పైన ఇక్కడ పోయింది బట్ ఇట్స్ వర్కింగ్. అండ్ దిస్ ఈజ్ మై గో టు TWS, ఆఫీస్కి కానీ లేకపోతే నా వర్క్కి కానీ ఇదే వాడతా. అండ్ దిస్ ఈజ్ వుడెన్ గణేష, వుడెన్ వినాయకుడు. వైజాగ్లో కొన్నాం ఇది, ఇది కూడా అక్కడే కొన్నాం అనమాట. ఇది వచ్చి గ్లాస్ ఇది. అండ్ దిస్ ఈజ్ ఎ క్యూట్ లిటిల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సిస్టర్ ఐషు. సో తను రెజిన్ ఆర్ట్ చేసింది ఇది. సో లోపల ఉండేది, ఈ లోపల ఉన్నది డ్రైడ్ ఫ్లవర్. ఇది వచ్చేసి పైన చిన్న బబుల్స్, అదే చిన్న రౌండ్ బబుల్స్ ఉంటాయి కదా, అవన్నమాట. సో యా, నాకు నచ్చింది. సో ఇది రోజు ఇక్కడే ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఇది నా స్ట్రెస్ బస్టర్. యా. అండ్ యా, దిస్ ఈజ్ మై సెటప్. దిస్ ఈజ్ మై కీబోర్డ్ అండ్ మై మౌస్. సో దిస్ ఈజ్ లైక్ యూ కెన్, మీరు దీన్ని 3 డిఫరెంట్ డివైజెస్తో పేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే లైక్ ఫస్ట్ దీనికి పేరు ఉంటుంది, సెకండ్ వచ్చేసి దీనికి పేరు ఉంటుంది, సేమ్ ఫర్ లైక్ మౌస్ కూడా అంతే. అండ్ థర్డ్, ఇంతకుముందు ఫస్ట్ కొన్న స్టార్టింగ్లో నేను నా ఫోన్కి కూడా థర్డ్ డివైస్ కింద కనెక్ట్ చేసి వాడేవాడిని. బట్ నా కొత్త కాబట్టి అతను వాడా, ఇప్పుడు వాడట్లేదు ఇప్పుడు ఇది. సో 1 to ఓన్లీ. అండ్ సమ్ టైడీగా ఉంది, బట్ ఇది ఒక్కటే కనిపిస్తుంది బయటికి. బట్ ఇక్కడ నుంచి చూస్తే ఇట్స్ మోర్ టైడీ. నెక్స్ట్ దీన్ని కూడా సార్ట్అవుట్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ వీక్ ఆఫ్స్ కానీ ఏదన్నా ఖాళీ ఉంటే ఒక ప్రాపర్ కార్డ్బోర్డ్ దానికి ఫిట్టింగ్ అయ్యేలా, స్పైక్ ఫిట్టింగ్ అయ్యి, అండ్ నా 2 ల్యాప్టాప్ ఛార్జర్స్ అందులో ప్రాపర్గా లైక్ హీట్ కూడా ఒక ఎలిమెంట్ ఉంటుంది. లైక్ కంటిన్యూస్గా వాడతాం కాబట్టి హీట్ జనరేట్ చేస్తుంది. ఒక దాంట్లో ఉంచేస్తే దానికి కూడా హీట్ ఇన్సులేషన్ ఎలా చేయాలని చూసి కార్డ్బోర్డ్ సెట్ చేసి దానికి కొంచెం నీట్గా ఉండేలా పెట్టాలి. నాకు ఫైనల్ అవుట్పుట్లో ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ దిస్ ఛార్జర్ కేబుల్స్ ఈ USB నుంచి కానీ ఎన్నో వచ్చినాయి. ఇది అక్కర్లేదు. సో దీని నుంచి 2 అవుట్పుట్స్ కావాలి అండ్ ఒక ఛార్జర్ కేబుల్. ఆ ఛార్జర్ కేబుల్ బయటకు వచ్చేలా 3 సెటప్ చేసుకుంటే, సో ఇంకా వీ కాల్ ఇట్ ఆఫ్ ఫర్ ద వర్క్ సెటప్. సో యా, దిస్ ఈజ్ మై డైలీ లైఫ్, డైలీ వర్కింగ్ లైఫ్. యా, అంతే. నా పాత దాంట్లో అయితే దెర్ యూస్ టు బి ఇక్కడ ఒక బెంచ్లా ఉంటుంది అనమాట, ఇలా ప్రాపర్గా. అండ్ ఇక్కడ షెల్వ్స్ ఉంటాయి. సో నా బుక్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇక్కడ కూడా ఈ స్పైక్ వచ్చేసి ఇక్కడ, ఇది యాక్చువల్ వెనక్కి వెళ్ళిపోయింది. ఈ స్పైక్ ఇక్కడ ఉండేది పాత దాంట్లో, బట్ ఇక్కడ లేదు కాబట్టి ఇంకెక్కడే పెట్టాల్సి వచ్చింది. సో బుక్స్ ఇంకా ల్యాప్ మానిటర్కి లైక్ ఐ లెవెల్ ఉండాలని వాడుతున్నాం. యా, దిస్ ఈజ్ ఇట్. ప్రస్తుతానికి కొంచెం వీడియో లైక్ వెడ్నెస్డేకి వీడియో ఏమి ఎడిట్ చేయలేదు ఇంకా. ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసేస్తే వెడ్నెస్డే అండ్ సాటర్డే కుదిరితే 2 ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి ఎడిట్ చేయడానికి. ఆ 2 ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసేయాలి. సో కొంచెం వీక్లో వ్లాగ్ షూట్ చేసుకోవచ్చు, కానీ ఎడిటింగ్ ఉండదు. నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ గో టు ద ఎడిటింగ్.
ఈ వాల్పేపర్ తీసింది నేనే. ఇది గుడిసె. గుడిసెలో లైక్ మేము ఒక 2019-2020లో గుడిసె వెళ్ళాం అనమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. సో అది అంత పాపులర్ కాదు అప్పటికి. మేము బైక్స్ మీద వెళ్ళాం. సో దట్ ఈస్ వెన్ ఐ క్లిక్ దిస్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్. లైక్ ఆ కైండ్ ఆఫ్ పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ సన్ లైక్ గోల్డెన్ అవర్స్ అంటారు, సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ అవుతున్నప్పుడు యూ విల్ గెట్ సమ్ బ్యూటిఫుల్ అమేజింగ్ పిక్చర్స్. రైట్ అవుట్ ఇఫ్ యూ అవర్ లైక్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి. ప్రస్తుతానికి అయితే ఒక వీడియో సక్సెస్ఫుల్గా ఎడిట్ కంప్లీట్ అయింది అండ్ దీన్ని రెండర్ చేసి అండ్ ఐ విల్ schedule it and yeah, that's it for the days. Hope you like this video and thanks for watching.